మన ముఖ్యమంత్రి గారికి, అట్లాగే దావోస్ మన ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి సీఈఓలకి వాళ్ళకి జరిగినటువంటి ఒప్పందం ఏంటి, దానిని కూడా బయట పెట్టాలి. దావోస్ లో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి, ఢిల్లీలో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి. దిస్ ఈజ్ నాట్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్, దట్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఎస్పీడీసీఎల్ అయినా, ఎన్పీడీసీఎల్ అయినా, ట్రాన్స్కో అయినా, జెన్కో అయినా, ఇది పబ్లిక్ సెక్టారు, ప్రజల ఆస్తి. 4 కోట్ల మంది కరెంటు బిల్లుల ద్వారా కట్టినటువంటి డబ్బులతో కొన్నటువంటి సంపాదించినటువంటి ఆస్తులు ఇవన్నీ. అటువంటి ఆస్తుల్ని ఈ రోజున ఆదానికి ఇస్తాను, అంబానీకి ఇస్తాను, ఎవరు ఇంకొకరికి ఇస్తానంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 55,000 మంది ఉద్యోగులు చూస్తూ ఊరుకోరని చెప్పేసి ప్రభుత్వానికి, యాజమాన్యానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇక తప్పు సంగతి చెప్పండి, మీరు చెప్పండి. మా ఉద్యోగులు ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులే కాదు, ఓఎన్ఎం స్టాఫే కాదు, ప్రొవిజనల్ స్టాఫ్, ఇంజనీర్లు, ఆర్టిజన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు రక్షణ కల్పించండి, మాకు రక్షణ కల్పించండి. మాకు రక్షణ కల్పిస్తే ఎంత పెద్ద ఫైల్ మ్యాన్ అయినా, ఎంత తోపైనా వాళ్ళ ఇంటికి కరెంటు కట్ చేసే సత్తా మా కార్మికులకు ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మీకు రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, మీకు రాజకీయ అనుబంధాలు ఉంటే ఉండొచ్చు, ఉండనివ్వండి. మీ రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి. కానీ మా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎస్పీడీసీఎల్ ని, సౌత్ సర్కిల్ ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారన్నారని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా. ఏం చేస్తున్నట్టు, యాజమాన్యం ఏం చేస్తున్నట్టు? చిన్న పొరపాటు చేస్తేనే మెమోలు ఇస్తారు కదా మా ఉద్యోగులకి. మరి అటువంటిప్పుడు ఇన్ని సంవత్సరానికి 500 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందంటే మీరేం చేశారు, ప్రభుత్వానికి ఏం రికమెండ్ చేశారు, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దీని మీద ఎక్కడ ఆన్సర్స్ ఉండవు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, సూటుగా అడుగుతా ఉన్నాం. సౌత్ సర్కిల్ మీద థెఫ్ట్ అరికట్టడానికి, దొంగ కరెంట్ అరికట్టడానికి, బిల్లులు వసూలు చేయడానికి మీరు ఒక ప్రణాళిక రూపొందించండి. మీరు రూపొందించే ప్రణాళికలో విద్యుత్ శాఖ మంత్రిని పెట్టండి, ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలను పెట్టండి. అట్లాగే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ యూనియన్ల యొక్క అధ్యక్ష కార్యదర్శులను పెట్టి ఒక కమిటీ వేయండి, ఇంజనీర్లు కూడా పెట్టండి. కమిటీగా కూర్చొని సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి